ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక శాఖ వద్ద బిల్లుల ప్రాసెసింగ్ కీలక దశకు చేరుకోవడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బిల్లు స్టేటస్లో కనిపిస్తున్న కొన్ని టెక్నికల్ పదాలు ఇప్పుడు ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, విద్యారంగంలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులు, అలాగే విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్న పెన్షనర్లు ఇవాళ అందరి దృష్టి ఒకే అంశంపై నిలిచింది. అదే ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేలా ఆర్థిక శాఖలో బిల్లుల ప్రాసెసింగ్ వేగంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో జీతభత్యాల బిల్లులు, పెన్షన్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఈ స్టేటస్ కనిపిస్తే సంబంధిత ట్రెజరీ అధికారులు బిల్లును పరిశీలించి ఆమోదం తెలిపినట్లే. ఇక మిగిలింది ప్రభుత్వం నుంచి నిధుల విడుదల మాత్రమే. ఒకసారి ఆ ప్రక్రియ పూర్తయితే బిల్లులు తదుపరి దశలోకి వెళ్ళి నేరుగా చెల్లింపుల దిశగా కదులుతాయి. ఉద్యోగులు తమ బిల్లు ప్రస్తుత స్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఉపయోగపడుతుంది. తమ వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయి పేమెంట్ స్టేటస్ లేదా బెనిఫిషరీ సెర్చ్ విభాగంలో బిల్లు ఎక్కడ ఉందో సులభంగా పరిశీలించవచ్చు. దీనివల్ల ఎవరి జీతం లేదా పెన్షన్ ఎలాంటి దశలో ఉందో స్పష్టత వస్తుంది. ఇక చెల్లింపుల విషయానికి వస్తే మే 2వ తేదీ నుంచి భారీ సంఖ్యలో శాఖలకు జీతాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, పోలీస్ శాఖ, రెవెన్యూ విభాగం, పంచాయతీరాజ్, న్యాయశాఖ, నీటిపారుదల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, R&B విభాగం, సచివాలయ ఉద్యోగులు, ఇంజనీరింగ్ శాఖలకు చెందిన సిబ్బందికి ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో బిల్లు 3 ప్రధాన దశలు దాటుతుంది. మొదటి దశ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఇది ట్రెజరీ స్థాయిలో బిల్లు ఆమోదం పొందిందని సూచిస్తుంది. అన్ని వివరాలు సరిగా ఉన్నాయని ధృవీకరణ పూర్తయిన తర్వాతే ఈ దశకు చేరుతుంది. రెండవ దశ ఈకుబేర్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపుల కోసం అవసరమైన నిధులను విడుదల చేయమని ఆర్బీఐకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత బిల్లు ఈ దశలోకి వెళ్తుంది. అంటే బిల్లు చెల్లింపుకు అత్యంత సమీప దశకు చేరినట్టే. మూడో దశ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. ఈ దశలో సంబంధిత బ్యాంక్ ఖాతాకు చెల్లింపును పంపేందుకు ప్రత్యేక బ్యాచ్ నెంబర్ కేటాయిస్తారు. ఒకసారి బ్యాచ్ నెంబర్ జనరేట్ అయితే సాధారణంగా 1 గంట నుంచి 3 గంటలలోపు డబ్బు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొందరి బిల్లుల వద్ద ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ కనిపిస్తే ఇంకా ట్రెజరీ స్థాయిలో పరిశీలన లేదా టెక్నికల్ వెరిఫికేషన్ కొనసాగుతుందని అర్థం చేసుకోవాలి. అటువంటి సందర్భాల్లో కొంత సమయం పట్టొచ్చు. కానీ ఆమోదం పూర్తయిన వెంటనే అవి కూడా ఫండ్ క్లియరెన్స్ దశలోకి మారతాయి. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ఏప్రిల్ నెల చెల్లింపుల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు అందరి చూపు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి బ్యాచ్ నెంబర్ దశకు బిల్లులో ఎప్పుడు చేరుతాయన్న దానిపైనే నిలిచింది. త్వరలోనే ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.